ఆ 7 కొండలు వాడికి పంగనామాలు పెట్టారా అంటే అవునన్న వాదన వినిపిస్తోంది. తిరుమలలోని పరకామణిలో 100 కోట్ల కుంభకోణం జరిగిందని స్వయంగా ఆరోపిస్తున్నారు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి. ఈ మొత్తం స్కామ్పై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తిరుమల పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రంగా వెలుగొందుతుంది. ఏటా కోట్లాదిగా భక్తులు ఇక్కడికి తరలి వస్తూ తమ మొక్కులు తీర్చుకుంటారు. క్షణకాలమైన ఆ దేవదేవుని దర్శించుకుంటే చాలని భావిస్తూ ఉంటారు. శ్రీవారికి కొందరు నిలువు దోపిడీ ఇస్తే మరికొందరు వేలు, లక్షలు, కోట్లు హుండీలో సమర్పిస్తారు. మరికొందరు విదేశీ కరెన్సీని మొక్కుగా చెల్లిస్తారు. ఇలా ఒక్కటనే లేదు, తాము నమ్ముకున్న ఆ శ్రీనివాసుడికి తమకు తోచినంత సమర్పించి సంతోషంగా తిరుమల యాత్ర పూర్తి చేస్తారు భక్తకోటి. ఇంత పరమ పవిత్రమైన చోట కూడా చేతివాటం చూపుతున్నారు కొందరు. ఈ క్రమంలో తిరుమల పరకామణిలో 100 కోట్ల మేర కుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్నారు బీజేపీ నేత, టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడును కలిసి వినతిపత్రాన్ని అందించారు. భానుప్రకాష్ రెడ్డి ఆరోపణలను ఓసారి పరిశీలిస్తే పరకామణిలో పెద్ద జిఆర్ తరపున సివి రవికుమార్ అనే వ్యక్తి కొన్నేళ్లుగా విదేశీ కరెన్సీలో లెక్కించే పనిలో ఉన్నారు. అయితే ఆయన ఇదే అదునుగా భావించి విడతలుగా ఎవరికీ అనుమానం రాకుండా 200 కోట్ల మేర విలువ చేసే విదేశీ కరెన్సీని బయటకు తరలించినట్లు అనుమానాలు ఉన్నాయన్నారు భానుప్రకాష్ రెడ్డి. దీని మీద లోతుగా విచారణ చేయాలి. నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అది 100 కోట్లు కాదు, లోపల ఉన్నటువంటి విలువైన రాళ్లను కూడా, హుండీలో ఉన్నటువంటి విలువైన రాళ్లను కూడా తీసుకొని వచ్చేసారు. ఇది 100 కోట్లతో కాదు, ఇంకా దానికన్నా ఎక్కువ ఉంటుంది. ఒక 200 కోట్లు పైచిలుకు దీంట్లో ఆ పరకామణి నుంచి తీసుకొని వచ్చినటువంటి వ్యవహారంలో దాగి ఉంది. టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా దీని మీద నేను పోరాటం చేస్తూనే ఉంటానని చెప్పి ఈ ఇంటి దొంగలని, ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళని తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. భద్రతా సిబ్బంది గుర్తించకుండా ఉండేందుకు ఆపరేషన్ ద్వారా శరీరంలో ఓ రహస్య అర కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు భానుప్రకాష్ రెడ్డి. అయితే 2023 ఏప్రిల్ 29న శ్రీవారి హుండీ నగదు తరలిస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడని తెలిపారు. వెంటనే విజిలెన్స్ సహాయ భద్రతాధికారి సతీష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారని వెల్లడించారాయన. రవికుమార్పై ఎఫ్ఐఆర్ సైతం నమోదు చేశారని అన్నారు భానుప్రకాష్ రెడ్డి. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ చోటు చేసుకుందని చెప్పుకొచ్చారు భానుప్రకాష్ రెడ్డి. నిందితుడు రవికుమార్ను అరెస్టు చేయకుండా అదే ఏడాది సెప్టెంబర్లో లోక్ అదాలత్లో రాజీకి వచ్చారని తెలిపారు భానుప్రకాష్ రెడ్డి. ఈ మొత్తం వ్యవహారంలో నాటి టీటీడీ అధికారులు కొందరితో పాటు పోలీసులు, అప్పుడే టీటీడీ చైర్మన్ కలిసి రవికుమార్ను బెదిరించారని అన్నారు. అంతేకాదు 100 కోట్ల విలువైన ఆస్తులను రవికుమార్ నుంచి రాయించుకున్నారని ఆరోపించారు భానుప్రకాష్ రెడ్డి. ఈరోజు జరిగినటువంటి టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో గతంలో పరకామణిలో దొంగతనం కేసులో కేసు పెట్టి రవికుమార్ పై కేసు నమోదు చేసి విచారణ సరిగ్గా జరపకుండా పోలీస్ ఒత్తిడితో మేము లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసుకున్నామని చెప్పి సాక్షాత్తు టీటీడీలో అప్పుడు పనిచేసినటువంటి విజిలెన్స్ అధికారులు నివేదిక ఇవ్వడం పైన నాకు అనేక అనుమానాలు ఉన్నాయి. 100 కోట్ల రూపాయల పైచిలుకు దీంట్లో టీటీడీ పరకామణి నుంచి దొంగతనం జరిగిందని చెప్పి సాక్షాత్తు రామనారాయణ రెడ్డి గారు కూడా, మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. నేను దాన్ని తిరిగి ఈరోజు ఒక ఎంక్వైరీ కమిషన్ ని టీటీడీ బోర్డు ద్వారా ఈరోజు నేను చైర్మన్ గారికి, ఈఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఒక ఎంక్వైరీ కమిషన్, ఒక సిట్టింగ్ జడ్జు, అలాగే ముఖ్యంగా హైకోర్టు సిట్టింగ్ జడ్జు, మిగతా దాంట్లో కమిటీని రాష్ట్ర ప్రభుత్వం క్షుణ్ణంగా కానీ పరిశీలిస్తే దీంట్లో అప్పుడు పనిచేసినటువంటి చాలా మంది అధికారుల చేతుల్లోకి కోట్ల రూపాయల చేతులు మారాయని చెప్పి భక్తుల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. కొందరు ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే అప్పట్లో నిందితుని వదిలేశారని ఆరోపించారు భానుప్రకాష్ రెడ్డి. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరెవరి ప్రమేయం ఉంది, అసలు ఏం జరిగింది అన్నది తెలియాలంటే పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు భానుప్రకాష్ రెడ్డి.